సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో మూడో రోజు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల వివిధ ఆకారాలతో పతంగులు ఎగరవేస్తుండగా విచిత్ర ఆకారాల్లో ఉన్నటువంటి పతంగులను చూసి పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కైట్ ఫెస్టివల్లో సందడి చేసినటువంటి విదేశీయులు సందడి చేస్తున్నారు. భాగ్యనగరంలోని కైట్ ఫెస్టివల్ అద్భుతమంటున్న పార్ట్నర్స్ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, పరేడ్ గ్రౌండ్ లో ప్రస్తుతం కైట్ ఫెస్టివల్ ఎలా జరుగుతోంది, అలాగే ఎన్ని దేశాల నుండి వచ్చినటువంటి వారు ప్లేయర్స్ ఇక్కడ పాల్గొన్నారు? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక నినాదంతో ఏదైతే టూరిజం శాఖకు సంబంధించిన ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే పెద్ద ఎత్తున ఇక్కడ సుమారు 35 దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఇక్కడ రావడం కూడా జరిగింది. వారికి సంబంధించినటువంటి కైట్స్ని వివిధ రూపాలైనటువంటి కైట్స్ని కూడా ఆల్రెడీ వారు ఫ్లై చేస్తున్నారు. సో ఈ ప్రత్యేక ఆకర్షణ కూడా నిలిచాయి. మనం చూసే చిన్న టైగర్, అలాగే అటువంటి డ్రాగన్ కావచ్చు, అలాగే షార్క్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల రూపాల్లో ఉన్నటువంటి ఎన్నో రూపాల్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏదైతే ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్గా ఉన్నటువంటి వారు ఏదైతే కైట్స్ని ఫ్లై చేస్తున్నారు. అలాగే మన దేశం నుంచి కూడా సుమారు 55 మంది కైట్ ప్లేయర్స్ కూడా ఏదైతే ఇక్కడ రావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈ కైట్ ఫ్లయింగ్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే కేవలం కైట్ ఫ్లయర్స్కి మాత్రమే కాదు, స్వీట్ లవర్స్కి కూడా ఇక్కడ మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి స్వీట్స్ని ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో కూడా స్వీట్ లవర్స్ పెద్ద ఎత్తున కూడా ఫుడ్ని కూడా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంతోపాటు తెలంగాణ సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే వివిధ సంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పాటలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. సో పబ్లిక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఏదైతే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ ప్లేయర్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ కైట్స్ అన్నీ కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ కూడా భారీ సంఖ్యలో ఏదైతే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్కి వచ్చేసి వారైతే ఏదైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం చూసినట్టయితే ఈ రోజుతో 3 రోజుల పాటు ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇది 3వ రోజు ఏదైతే కైట్ ఫెస్టివల్ కొనసాగడంతో రేపు ఎల్లుండి కూడా ఏదైతే కైట్ ప్లేయర్స్కి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి కూడా హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమాన్ని కూడా తీసుకురానుంది. సో రేపు ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఏదైతే ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంట్లో హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేయొచ్చు. సో దానికి ఒక మినిమం ఫీజు కూడా పెట్టినారు, 500 రూపీస్ కూడా దానికి పెట్టినారు. సో రేపటి నుంచి 2 రోజుల పాటు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహిస్తారు. దాంతోపాటు 18వ తేదీన ఏదైతే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో కూడా ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ షోలో కూడా కైట్ ప్లేయర్కి సంబంధించినటువంటి ఆకారాలను ఏర్పాటు చేయడము, ఫుట్బాల్ ఆడడం డ్రోన్స్ తోటి, ఇలా వివిధ రూపాలలో ఆ డ్రోన్స్తో కూడా డ్రోన్ షో నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సో దీంతో పాటు 18వ తారీఖు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున సాయంత్రం పూట ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఏదైతే ఇక్కడ పాల్గొంటారు. సో మనమైతే ఇప్పుడు చూస్తున్నాం ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ వారికి సంబంధించినటువంటి కైట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగరవేస్తున్నారు. సో పిల్లలు పబ్లిక్ అయితే చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపించడం. అటు స్వీట్ లవర్స్కి స్వీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే కైట్ ప్లేయర్స్ వివిధ రూపాయలను కైట్స్ ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు. సో దీంతో ఎవరైతే సంక్రాంతికి ఊర్లకు వెళ్ళలేదో వారందరూ కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి చాలా ఎంజాయ్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో రేపటి నుంచి కైట్ ఫెస్టివల్ తో పాటు ఎలాంటి ఏర్పాటు చేశారు, పబ్లిక్ మరింత ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సాయిరాం, నిర్వాహకులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు కావచ్చు పూర్తి స్థాయిలో ఉంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే పబ్లిక్ చూడడానికి కూడా పూర్తి స్థాయి వెసులుబాటు ఉండే విధంగా కూడా ఆ ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పాటు స్టాల్స్ ఏర్పాట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. స్టాల్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు. సో దానికి సంబంధించిన సపరేట్ ప్లేస్ క్రియేట్ చేశారు. ఓన్లీ స్వీట్స్ కాదు, కొంత హాట్ ఐటమ్స్ సంబంధించినటువంటి వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా నిర్వహించాలనుకుంటే కూడా వారు కూడా దీనికి పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఏర్పాట్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్ ఏర్పాట్లు అయితే చేసామని చెప్పుకొచ్చారు.